పుట్టి పెరిగిన ఇల్లు కూలగొట్టలు ఇంకా అట్నే ఉంచిన, కొత్తది పక్కన కట్టినా వీళ్ళ కొరికే సాక్ష్యం కొరకు అట్లే ఉంచిన, తీసుకొని రండి. ఇక నేను ఎక్కువ మాట్లాడి నాకు ఇష్టం లేదు వ్యక్తిగతమైన మాట్లాడడం. వ్యక్తిగత జీవితాల జోలికి నేను అన్నాడు పోను. వాళ్ళు రెచ్చగొట్టినా నేను దిగజారను. అట్లా కనుక వస్తే మీరే పోయిరండి, మీరు చెప్పండి, చూపించండి. ఇగో ఇది ఈయన రెవెన్యూ రికార్డులలో కూడా తీయండి. వాళ్ళ నాయన భూమి ఏంది, వాళ్ళ తాతల భూమి ఏంది, నాదేంది, మా తాతల ఉంది, తీసి చెప్పండి మీరే. ఎవరికి గంజి ఉందో, ఎవరికి బెంజి ఉందో. ఎందుకు ఈ చెత్త మాటలు? గివి కావాలి నా ప్రజలకి. నేను అడిగింది తుంగతుర్తి ప్రజలు, నేను కోరింది గవా. వచ్చినందుకు ఏం చేసిపోతావో? ₹1 విదిల్చినవేమన్నా? వ్యక్తిగతమైనయా? నేను కొట్టినా చప్పట్లు, మీరు కూడా చప్పట్లు కొడతారు నేను మాట్లాడి మొదలు పెడితే. ఆయన గురించి, ఆయన భజన పట్ల గురించి నేను మాట్లాడితే మీరందరూ కూడా చప్పట్లు పెడతారు, కెమెరామెన్లతో సహా చప్పట్లు కొడతారు. అంత బాగా చప్పట్లు కొట్టించగలిగిన ఉపన్యాసం ఇచ్చే శక్తి నాకు ఉంది. కానీ నేను పోను దాని జోలికి. అందుకనే ముఖ్యమంత్రి విఘ్నత నేర్చుకోమని చెప్పి చాలా విఘ్నత చెప్తున్నా. ఇవి కూడా జరగకూడనివి, ఇట్లాంటివి జరగడం సరైనది కాదు. జరగాల్సినవి కావు వాస్తవానికి, అక్కర్లేనివి రాజకీయాల్లో. ఓపిక మాట్లాడు. ఇప్పుడు నన్ను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చుండే ఆయన ముఖ్యమంత్రి హోదాలో పోయి అధికారిక సమావేశంలో. నేను ఇప్పుడు ఏం మాట్లాడినా? నేను మాట్లాడలేదా? అదే నేర్చుకుంటే ఇవాళ సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఎవరికి వాళ్ళే సంస్కారం అలర్చుకుంటే మంచిది, ఎవరికి వాళ్ళే నియంత్రణ చేసుకుంటే మంచిది అనే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అది మేము ఎప్పటి నుంచో పాటిస్తున్నాం. ఇప్పుడే కాదు కదా, మీరు చూస్తున్నారు గత 25 సంవత్సరాలుగా లేదా గత 10 సంవత్సరాల మంత్రిగా ఒక అక్షరం ఎప్పుడైనా దూలినా? చాలా మాట్లాడారు నా మీద, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వ్యక్తిగతంగా నా ఆస్తుల గురించి, నా పూర్వం గురించి చాలా మాట్లాడినారు. నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే మాట్లాడితే నేను కూడా స్థాయికి దిగజారినట్టు అవుతుంది. నేను ఇక్కడ ఉండాలి, అక్కడే ఉంటా. మాట్లాడేది మంత్రి, ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు, నేను మాత్రం పోను దాంట్లోకి. నేను ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకుంది. గత 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా కాళేశ్వరం నీళ్ళు ఇచ్చినాము. కాళేశ్వరం